అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే జరిగిన 2 మ్యాచ్ల్లో ఏ మ్యాచ్ ఇంట్రెస్ట్ గా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. గెలిచినాం ఫైనల్ గా 200 రన్ ప్లస్ చేసి మ్యాచ్ గెలిచినాం. అది ఎవరితో? లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీని ఓడించినటువంటి లక్నోతో. జరిగిన 11 మ్యాచ్లకి ఏకంగా 6 మ్యాచ్లు గెలిచి మొత్తం 12 పాయింట్లుంది. ఇక ఉన్న 3 మ్యాచ్లకి కనీసం 2 మ్యాచ్లు గెలిచే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టొచ్చు. అయినా మా వాళ్ళున్న ఫామ్ కి 2 మ్యాచ్లు ఏం కర్మ, ఏకంగా 3 మ్యాచ్లు వట్టిగానే గెలిచేస్తాం. ప్లే ఆఫ్స్ కి ప్లేస్ కన్ఫర్మ్ చేస్తాం. అయినా ఏంది భయ్య పంతో, ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న టీముల్ని వట్టిగానే మ్యాచ్ ఓడించి వట్టిగానే బోల్తా కొట్టిద్దాం అనుకున్నావా? చూసి కదా మా ప్లేయర్లు వట్టిగానే మీ బౌలర్లు చితక బాదినారు. ఎక్స్పెషల్లీ ఉర్విల్ పటేల్ చూసి కదా జస్ట్ 13 బాల్ కి హాఫ్ సెంచరీ. అయినా మా ఉర్విల్ పటేల్ కాస్త సేపు ఉంటే మ్యాచ్ ఎప్పుడో ఫినిష్ అయిపోయేది. బాగుంది మీ టైం చాలా బాగుంది. లాస్ట్ ఓవర్ మా ఫాస్ట్ బౌలర్ కి ఎవరైనా ఉనింటేనా మీ కథ మొత్తం ఖతర్నాకుంటేది. ఏం చేద్దాం, ఫాస్ట్ బౌలర్ల కథ అయ్యింది. మార్క్రమ్ సంఖ నాకిచ్చిండు. అయినా అటు పక్క దూపే ఉండి ఈ పక్క స్పిన్నర్ కి ఇస్తే అట్లనే అవుతుందేమో. అరే ఏంది భయ్యా ప్రేబీస్, మన టీంలో అందరూ మంచి ఫామ్ లోకి వచ్చారు ఎక్సెప్ట్ నువ్వు. అయినా మిడిల్ ఓవర్ లో అంత దరిద్రంగా ఆడితే ఎలా? అరే ఓవర్ కి కావాల్సిన జస్ట్ 8 రన్స్, కానీ మీరు మాత్రం జిట్టు లెక్క ఆడి బాల్స్ మొత్తం తినేసినారు. అయినా లాస్ట్ వరకు ఉండి ప్రశాంత్ వీరు దూబే మ్యాచ్ గెలిపించినారు. లేకపోయింటేనా మనం కూడా అస్సమైండే వాళ్ళం. అయినా గైక్వాడ్ బ్రో మిడిల్ ఓవర్ లో అంత మంచి బౌలింగ్ చేస్తా ఉంటారు. ఏం చేద్దాం, లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేద్దాం అనుకున్నా. ఆ దిగ్వేష్ గాని ఓవర్ లో ఇంత గణం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దూబే సిక్సర్ల దూబే. అయినా 2 ఓవర్లు 1 ఓవర్ ముందు కొడితే ఏముంటుంది కిక్కో, లాస్ట్ వరకు తీసుకుపోయి 6లు కొడితే ఉంటుంది అసలైన కిక్కో. అందుకే 19 ఓవర్లో మొత్తం సింగిల్స్ ఆడినా 20 ఓవర్లో 2 6లు వరుసగా కొట్టి మ్యాచ్ గెలిపించిన. దూబే సిక్సర్ల దూబే అంటారా బాబు, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తా. A few moments later. గెలిచినాం ముంబైని వట్టిగానే బొంద పెట్టి ఈ సీజన్ లో ఒక్కసారి కాదు ఏకంగా 2 సార్లు గెలిచినాం. అరే చాలు బై విరాట్, ఏదో పెద్ద నువ్వు మ్యాచ్ గెలిపించినట్లు పెద్ద పోజ్ కొడుతున్నావు. ఏదో గుడ్డిగా కృణాల్ పాండే భువనేశ్వర్ వల్ల మ్యాచ్ గెలిచారు, లేకపోయింటేనా? అయినా ఏమైంది బై కోహ్లీ, వరుసగా 2 గుడ్లు, అది జస్ట్ ఫస్ట్ బాల్ కే. అయినా నేను గెలిపించకపోతే ఏంటి, మా మెంటలోడు కృణాల్ పాండే మ్యాచ్ గెలిపించినాడు. అయినా లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి నాకేమైందో నాకే అర్థం కావట్లేదు. పవర్ ప్లే లో మంచి స్టార్ట్ ఇద్దాం అనుకుంటే వట్టిగానే పుల్లలు పోతుంది. ఇస్తా నెక్స్ట్ మ్యాచ్ ఆ కేకేఆర్ పై వట్టిగానే కంబ్యాక్ ఇస్తా. ఈ కోహ్లీ తడాకా చూపిస్తా. అయినా ఏమైనా బ్యాటింగ్ కృణాలన్నా, వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే బొక్క పెడుతుంటే నువ్వు మాత్రం నీ మాజీ ముంబై పైన పట్టు వదలని విక్రమార్కుల లెక్క దంచి కొట్టినావు. అరే 46 బాల్స్ కి ఏకంగా 76 రన్స్, దాంట్లో 5 6లు 3 4లు. నువ్వైతే తోపు తురుమే కృణాలో, నువ్వైతే ఒక్క బౌలింగే కాదు బ్యాటింగ్ లో కూడా నీ కథ ఏందో చూపించినావు. అయినా మ్యాచ్ మొత్తం బాగానే ఉంది కానీ లాస్ట్ వరకు ఉండే మ్యాచ్ ఫినిష్ చేయలే, అదే కాస్త బాధ అయితా ఉంది. అయినా మన భూవి బ్రో బౌలింగ్ ఒక్కటే కాదు బ్యాటింగ్ లో 6 కొట్టి కూడా మ్యాచ్ గెలిపించినాడు. బౌలింగ్ లో చూస్తే 4 పుల్లలు, నీ ఎవ బ్యాటింగ్ లో చూస్తే ఏకంగా 6 కొట్టి ముంబై ఆశల్ని దులిపేసినాడు. భూవి బ్రో నువ్వైతే తోపు తురుము. అయినా మ్యాచ్ గెలవడానికి నా కాంట్రిబ్యూషన్ ఒక్కటే కాదు, లాస్ట్ బాల్ కి రసిక్కు సరక్కు లెక్క 2 పరుగులు తీసినాడు, మ్యాచ్ ని గెలిపించినాడు. అయినా బ్యాటర్ లో లాస్ట్ లో 6 కొడితే ఏముంటుంది బొంగు, ఇలా బౌలర్ లో గెలిపిస్తే ఉంటుంది అసలైన కిక్కు.